ప్లెయిన్గా ఈ బుక్ మీద రాసుకుంటే అయిపోతుంది. ఫుల్ లెంత్ 14 ఇంచెస్. 14 ఇంచెస్ ఉంది కదా, ఆ 14 ఇంచెస్కి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 15 ఇంచెస్ వస్తుంది మనకి. ఓకే, చెస్ట్ రౌండ్ 37 ఉంది. ఫుల్ లెంత్ అంటే 14 ఉంది. 14కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేయాలంటే పెట్టుకోవాలి, ఇది వదిలేసేయాలి. జస్ట్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టాలి. అక్కడ స్లీవ్స్ వస్తాయి మీకు అలా. పేపర్లో కదా, పేపర్లో ఎట్లా అన్నా మీరు కటింగ్ చేసుకోవచ్చు. ఫుల్ లెంత్ అంటే 14 ఉంది. 14కి ప్లస్ 1 అంటే 15 ఇంచెస్. 15 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత చెస్ట్ రౌండ్ 37 ఉంది. 37ని 1/4 చేసుకోవాలి. డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఇప్పుడు 37ని మార్జిన్ కొంచెం లూజ్ కావాలనుకుంటే 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. 38 పెడుతున్నా. 38ని 1/4 చేసుకోవాలి. డివైడెడ్ బై 4 చేసుకుంటే మీకు ఎంత వచ్చింది? 9.5 ఇచ్చింది. 9.5. జస్ట్ ఇక్కడ మార్కింగ్ చేసుకోండి అంతే. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు షోల్డర్ అనేది 15 ఇంచెస్ ఉంది. 15 ఇంచెస్ ఉంది. ఆ 15 ఇంచెస్ని ఆఫ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఆఫ్ చేసుకుంటే 7.5 ఇంచెస్ వచ్చింది. ఆ 7.5 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నా. ఇంకా నాకు ఇక్కడ డీప్ నెక్ ఉంది. ఇప్పుడు మీకు డీప్ లేదు అన్నప్పుడు అయితే మీరు ఈ 15 ఇంచెస్ షోల్డర్ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మైనస్ ఏం చేయక్కర్లేదు. అదే మీకు డీప్ ఉంది అనుకుందాం, ఇప్పుడు 5 ఇంచెస్ 6 ఇంచెస్ 7 ఇంచెస్కి మనకి ఇది మైనస్ చేయాల్సిన అక్కర్లేదు. మనకి ఇప్పుడు 15 ఉంది అంటే 15 ఆఫ్ చేసుకొని మీరు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అదే మీకు డీప్ నెక్ ఉంది, ఇప్పుడు 10 ఇంచ్ ఉంది, 9, 9.5, 10 ఉంది, 11 ఉంది, 12 ఉంది అన్నప్పుడు అయితే మీకు షోల్డర్ నుంచి మైనస్ చేయాల్సింది వస్తుంది. అదే ఎలా మీకు ఈజీగా చెప్తాను. మైనస్ ఎట్లా చేయాలంటే, ఇప్పుడు నార్మల్గా నెక్ విడ్త్ అనేది నేను ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకున్నా. నార్మల్గా అందరికీ 2.5 ఇంచెస్ చాలు. మరి 11 to 12, 13 అట్లా డీప్ ఉంది అన్నప్పుడు అయితే మీరు 2 ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే బ్రాడ్ ఇట్లా అయిపోతుంది మీకు నెక్ అనేది ఇట్లా ఉంటుంది కదా. ఈ ఫ్యాబ్రిక్ అనేది నెక్ డీప్ అనేది ఇలా వెళ్ళిపోతుంది అనమాట, స్ట్రెచ్ అయిపోతుంది డీప్ ఉన్నప్పుడు. అదే మీకు నెక్ చిన్నగా ఉంది అన్నప్పుడు మీకు ఇలా స్ట్రెచ్ అవ్వదు, అక్కడే స్ట్రైట్గా ఉండదు. అందుకోసమని మైనస్ అనేది చేసుకోం మేము. ఇక్కడ మైనస్ అనేది చేసుకోం. ఎట్లా ఉంది షోల్డర్ ఎంత ఉంది దాన్ని ఆఫ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అదే మీకు డీప్ నెక్ ఉంది 9 to above 9, 10, 11, 12 అట్లా ఉంది అన్నప్పుడు అయితే మీరు కొంచెం మైనస్ చేసుకోవాలి. కానీ మైనస్ ఎట్లా చేయాలనుకుంటే, ఇప్పుడు నెక్ విడుతుంది, ఆ నెక్ విడుతు అనేది 2.5 ఇంచెస్ పెట్టిన, అదంతే. అందరికీ అంతే పెట్టేసేయండి. ఓన్లీ 11, 12 అని మార్వాడీస్ అట్లా వాళ్ళు వేసుకుంటారు కానీ అందరు వేసుకోరు. 10 లాస్ట్. అప్పుడు మీరు 2.5 ఇంచెస్ పెడితే సరిపోతుంది. కానీ దాని తర్వాత మీకు ఈ షోల్డర్ ఉంది కదా, ఇప్పుడు ఇది బ్లౌజ్ ఉంది. బ్లౌజ్ ఇది రెడీ షోల్డర్ ఉంది కదా, ఈ రెడీ షోల్డర్ అనేది. ఈ రెడీ షోల్డర్ కొంతమందికి 1 ఇంచ్ కావాలి అంటారు. 1 ఇంచ్ ఉంది కావాలి అన్నప్పుడు మీరు 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ చేయాలి. అదే ఇప్పుడు నా సైజు ఇంకా కొంచెం హెవీ ఉన్న సైజు వాళ్ళు అన్నప్పుడు అయితే మీకు ఇప్పుడు 2 ఇంచెస్ కావాలి అంటారు. షోల్డర్ అనేది రెడీ 2 ఇంచెస్ ఉండాలి అంటారు. అప్పుడు రెడీ 2 ఇంచెస్ ఉన్నప్పుడు అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే స్టిచ్చింగ్కి పోతుంది. ఇటు సైడ్ ఆర్మ్ హోల్ స్టిచ్చింగ్, స్లీవ్ స్టిచ్చింగ్కి పోతుంది, ఇటు సైడ్ మనకి పైపింగ్ స్టిచ్చింగ్ దానికి పోతుంది 1/2 ఇంచ్. అందుకోసమని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. అది ప్రతి దానికి అంతే 1 ఇంచ్. వేరే అంటే మనం వేరే ఎక్స్ట్రా అనేది ఏం తీసుకోలేము, జస్ట్ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అంతే. ఇప్పుడు చూడండి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నానా. ఇప్పుడు దానికోసం నేను 2 ఇంచెస్ నాకు రెడీ షోల్డర్ కావాలి. 2 ఇంచెస్ రెడీ షోల్డర్ కావాలి కాబట్టి నేను 3 ఇంచెస్ తీసుకున్నా.
అంతే. ఇప్పుడు మీకు మైనస్ ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది. ఎంత మీకు మైనస్ కావాలో ఆ మైనస్ అనేది ఇక్కడ మైనస్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఏ టెన్షన్ లేదు, అయిపోయింది. ఇప్పుడు మీకు షోల్డర్ ఉంది కదా, ఆర్మ్ హోల్ రౌండ్ ఉంది కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 15 ఇంచెస్ ఉంది. ఓకే, ఆర్మ్ హోల్ రౌండ్ 15 ఉంది, షోల్డరు 15 ఉంది. ఇప్పుడు మీకు షోల్డర్ ఇప్పుడు ఏంటి షోల్డర్ ఎంత వచ్చింది, ఆఫ్ చేసినప్పుడు 7.5 ఇంచెస్ వచ్చింది. మైనస్ చేయకుండా ఉన్న షోల్డర్ చెప్తున్నా. అదే మెజర్మెంట్ మీరు కిందికి దింపుకుంటే సరిపోతాయి. కావాలంటే ½ ఇంచ్ మైనస్ చేసుకోవచ్చు. 7.5 ఉంది, 7 చేసుకుంటే సరిపోతాయి. సేమ్ అట్లనే మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే అందరికీ ఫార్ములా వైజ్ చేసుకుంటే సరిపోదు. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది చిన్నగా అయిపోతుంది. కొంతమందికి చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, హ్యాండ్స్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. కొంతమందికి ఏంటి మన బాడీకి చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది, కానీ హ్యాండ్స్ ఆర్మ్ హోల్ అనేది చాలా లావు ఉంటుంది. కొంతమందికి హ్యాండ్ లావు ఉంటుంది, పక్కగా ఉంటారు. కొంతమందికి ఏమో బాడీ అనేది హెవీ ఉంటుంది, కానీ హ్యాండ్స్ అనేది చిన్నగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి అన్నిటికీ ఆ ఫార్ములా సెట్ కాదు. బాడీ చూసుకోవాలి మనం ఫస్ట్. బాడీ ఎట్లా ఉంది, వాళ్ళ బాడీకి ఇది కరెక్ట్ అవుతుందా, కానీ మెజర్మెంట్ తీసుకొని మీరు చేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఓకేనా, ఇది మార్కింగ్ చేసుకున్నా. ఇది అయిపోయినాక ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా, ఫుల్ లెంత్ ప్లస్ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నా. షోల్డర్ని ఆఫ్ చేసుకొని మార్క్ చేసుకున్నా. అది కూడా 15 ఇంచెస్ 7.5 ఇంచెస్ వచ్చింది కదా. అది ఎందుకు అంటే మీరు హై నెక్ అన్నప్పుడు, కాలర్ నెక్, హై నెక్, లేకపోతే 5 to 6 లోపల ఉన్న నెక్ కన్నీ మీరు మైనస్ చేయక్కర్లేదు, ఇక్కడికే మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది మైనస్ చేసిన కదా, డీప్ ఉన్నప్పుడే మీరు మైనస్ చేసుకోవాలి. లేదు అన్నప్పుడైతే ఏం చేయక్కర్లేదు. సేమ్ ఇది ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. 2.5 ఇంచెస్ తీసుకొని ఆ నెక్ ఇక్కడ నుంచి మార్కింగ్ చేస్తాం. ఇక్కడ నుంచి 1 ఇంచ్ మైనస్ అయిపోతుంది. షోల్డర్ అనేది ఎంత కావాలో అంత మీకు రెడీ ఉండిపోతుంది. ఇప్పుడు నాన్నకి ఎంత కావాలి, ఇక్కడ మైనస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మెజర్మెంట్ మనకు అవసరం లేదు, ఇది కావాల్సింది. ఇప్పుడు మనం డీప్ అయినందుకు మనము ఈ లైన్కి మార్కింగ్ చేసుకున్నాం. అంటే 2.5 ఇంచెస్ ప్లస్ 3 ఇంచెస్. అంటే మీకు డీప్ ఉన్నప్పుడు మీకు 5.5 ఇంచెస్ సరిపోతుంది, మీకు షోల్డర్ సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ అనేది చెస్ట్ రౌండ్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. 1/4 చేసుకున్నాం. 9.5 ఇంచెస్ వచ్చింది. అది ఒక లైన్ వేసేసుకోండి స్ట్రైట్గా. ఈ లైన్కి, ఈ లైన్ ఉంది కదా, ఇదే లైన్కి మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకు అవసరం లేదు. ఈరోజు ఫ్రంట్ పార్ట్ చూపిస్తా. రేపు ఒకసారి కటింగ్ చేసుకున్నాక ఏమైనా డౌట్ ఉంది అన్నప్పుడైతే ఇంకొకసారి అయితే రేపు ఫ్రంట్ పార్ట్ చూపిస్తా. మళ్ళీ డౌట్ వద్దు, ఎందుకంటే స్టార్టింగ్ ఒక 4-5 గార్మెంట్స్ కుట్టేదాకా మీకు కొంచెం స్లోగా ఒక్కొక్కటే కట్ చేసుకున్నాక తర్వాత ఫాస్ట్గా వెళ్ళొచ్చు. మీకు మరి అంత టెన్షన్ అవుతుంది, మళ్ళీ గుర్తుండదు. సో ఈరోజు పార్ట్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కదా, ఈ బ్యాక్ పార్ట్ ఒక్కటి కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేస్ట్ రౌండ్. ఇక్కడ వేస్ట్ రౌండ్ అనేది ఇక్కడ 29 ఉంది. 29ని కూడా మనం 1/4 చేసుకోవాలి. ఇప్పుడు 24ని డివైడెడ్ బై 4. సేమ్, దీనికి ఏం మైనస్ లేదు, ఏం లేదు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఎందుకంటే చెస్ట్ దగ్గర నేను 1 ఇంచ్ ఎక్కువ పెట్టాను, ఎందుకంటే కొంచెం లూజ్ ఉండాలి దానికోసమని, కొంచెం బ్రీతబుల్ ఉండాలి కదా. సో దానికోసమని ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను. కానీ మనకి వేస్ట్ రౌండ్కి అవసరం లేదు, టైట్ ఉండాలి. మనకి వేస్ట్ రౌండ్ లూజ్ ఉన్నప్పుడు పైకి వెళ్ళిపోతుంది. సో అందుకోసమని టైట్ ఉండాలి. మార్కింగ్ చేసుకున్నా అంతే. 7 ఇంచెస్ వచ్చింది, మార్క్ చేసుకున్నా. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా, అంటే ఖర్చుల కోసం. అది 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 1.5 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా 2 ఇంచెసే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్నాక ఇది జాయిన్ చేసుకోవాలి. ఈ పార్ట్, ఈ పాయింట్ కూడా జాయిన్ చేసేసుకోవాలి అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్. ఇప్పుడు కర్వ్ మీకు హ్యాండ్లో ఇలా రాయడం రాదు కరెక్ట్గా అన్నప్పుడు షేప్ అవుట్ అయిపోతుంది. సో అందుకోసమని మీరు ఇక్కడ ఇలా పెట్టి కరెక్ట్గా
ఇలా 6 నంబర్ లెక్క కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఏ నుంచి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇది నెక్కి, షేప్కి అంటే చిన్న నెక్కి, పాట్ నెక్కి అన్నప్పుడు పైనుంచి ఇలా పెట్టుకోవాలనుకుంటే హార్ట్ షేప్ కూడా మీరు పెట్టుకోవచ్చు. డీప్ అంటే మనం బోట్ నెక్ అలా పెట్టుకునేటప్పుడు. ఇంకొకటి ఏంటంటే ఇలా పాట్ నెక్ కూడా మీకు ఈజీ షేప్ వచ్చేస్తుంది మీకు. అది దానికోసమని ఈ కర్వ్ స్కేల్ అనేది యూజ్ అవుతుంది, నీట్గా మీరు చేసుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ 2.5 ఇంచెస్ మనం తీసుకున్నాం కదా. నెక్ డీప్ అనేది 10 ఇంచెస్ ఉంది లెంత్. ఆ 10 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా మార్క్ చేస్తే చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. 10. ఇప్పుడు నేను ఇది క్రాస్గా మార్కింగ్ చేసుకున్నాను. 10.5 వచ్చింది. అందుకే మనం ఇలా క్రాస్ పెట్టేసి తీసుకోవాలి. ఇప్పుడు నేను స్ట్రైట్ తీసుకునేటప్పుడు ఎంత ఫరక్ ఉంది చూడండి. 10 ఇంచ్ ఇక్కడ ఇలా చూసుకుంటే 10 ఇంచ్ ఇలా ఈడికి వచ్చేస్తుంది. అట్లనే మనం క్రాస్గా తీసుకుంటే మనకి 10 ఇంచ్ అనేది ఇక్కడికి వస్తుంది. 1/2 ఇంచెస్ అనేది ఎక్కువ ఉంది. సో అది చూసుకోవాలి. క్రాస్గానే పెట్టుకోవాలి నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు, ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా అన్నీ. ఇప్పుడు డీప్ ఉంది కదా, ఇక్కడ నేను 2.5 ఇంచెస్ పెట్టుకున్నా. కానీ ఇక్కడ వచ్చేటప్పుడు బ్యాక్ నెక్ మాత్రమే, ఫ్రంట్కి అవసరం లేదు. బ్యాక్ నెక్ మాత్రం వచ్చి ఇక్కడ 2.5 ఉన్నందుకు వల్ల ఇక్కడ 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. విడ్త్ అంటే 3 ఇంచెస్. జస్ట్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఇవి జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మరి స్ట్రైట్గా మనం ఇదే చేసుకునేటప్పుడు నెక్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకి నెక్ అనేది ఇలా డీప్ వస్తుంది, నీట్గా ఆ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. అందుకోసం ఇది షేప్ ఇచ్చుకోవాలి. 1/2 ఇంచ్ 1.5 లేదు, 0.75 1 ఇంచ్ సరిపోతుంది. 1 కన్నా పాయింట్ తక్కువ పెట్టేస్తే సరిపోతుంది. బ్యాక్కి మాత్రమే, బ్యాక్కి మాత్రం 0.75 తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఎవరికైనా ఫ్రంట్కి వచ్చేటప్పటికి మనకి ఈడికి వస్తుంది. ఇది దానికన్నా తక్కువ పెట్టుకోవాలి. అలా ఇప్పుడు ఈరోజు కట్ చేసి ఇక్కడ 1.5 పెట్టాలన్నది అట్లా కాదు, అలా ఉండొద్దు. కరెక్ట్గా 1 ఇంచ్ లేకపోతే 0.75, దానికన్నా కొంచెం పాయింట్ తక్కువ అట్లా. ఇప్పుడు కొంతమందికి షోల్డర్ స్లోప్ ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ అనేది కొంతమందికి ఇలా స్ట్రైట్ ఉండదు, కొంతమందికి ఏమవుతుంది ఇలా ఉంటుంది, షేప్ ఇలా ఉండిపోతుంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మనం క్రాస్గా తీసుకోవాలి. 1/2 ఇంచెస్ అనేది మనము క్రాస్ ఎవరికి తీసుకోవసరం లేదు, అందరికి తీసుకోవాల్సిన కదా, చూసుకోవాలి మన బాడీ బట్టి. నేను చెప్తున్నా కదా, బాడీ చూసుకోవాలి. వాళ్ళది స్ట్రైట్ ఉంది అన్నప్పుడు మనం స్ట్రైట్ కటింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. అదే మీరు కుట్టేటప్పుడు ఇది సరిపోతుంది. ఇట్లా జస్ట్ ఈ షేప్ తీసుకుంటే సరిపోతుంది. మనం ఈడకి కుట్టేస్తాం కదా 1/2 ఇంచెస్. కానీ ప్రతి దగ్గర కుట్టేటప్పుడు 1/2 ఇంచే కుట్టాలి. 1/2 ఇంచ్ తక్కువ కుట్టద్దు. ప్రతి దగ్గర ఈ 1/2 ఇంచెస్ మెయింటైన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు 1/2 ఇంచ్ కరెక్ట్గా కుట్టడానికి రావట్లేదు, తక్కువ పడుతున్నాయి అన్నప్పుడైతే జస్ట్ ఇలా మార్కింగ్ చేసుకోండి. చాక్ పీస్లో జస్ట్ ఇలా మార్కింగ్ చేసుకుని ఆ మార్క్ ప్రకారంగా మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటున్నానంటే కరెక్ట్గా 1/2 ఇంచ్ కుడితేనే పర్ఫెక్ట్ వస్తుంది. కొంచెం తక్కువ ఎక్కువ అయిందంటే అది అటు ఇటు అయిపోతుంది. అందుకోసం, ఎందుకంటే నేను మార్జిన్ వదిలేసింది కరెక్ట్ 1/2 ఇంచ్ కుట్టడానికి ఉన్న మార్జిన్ వదిలేసి నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్నా, దానికోసమని. ఇంకా కొంతమంది షోల్డర్ ఎట్లా ఉండదంటే ఇది గుంత ఉంటుంది, ఇలా ఉంటుంది కొంతమందికి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బ్లౌజ్ అనేది ఇలా నిల్చుంటుంది, ఏమవుతుంది ఇక్కడ లూజ్ అవుతుంది. ఇలా లూజ్ ఉంటుంది, ఇక్కడ టైట్ ఉంటుంది. కొంతమంది ముసలోళ్ళది కూడా అంతే, కొంతమందిది ఇలా లేచి ఉంటుంది ఇక్కడ. అలాంటప్పుడు ఏం చేయాలి అనుకుంటే, ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచెస్ ఈడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకున్నాం. కానీ వాళ్ళకి చేసుకునేటప్పుడు 1/2 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. అంటే ఇది స్ట్రైట్ పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. అప్పుడు మీరు ఇట్లా కుట్టేస్తారు. ఇలా కుట్టేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ టైట్ ఉండిపోతుంది, అటు ఇటు జారదు. అందుకోసమని ఇది ఒక్కటి చూసుకోవాలి. కానీ కటింగ్ మాత్రం ఇప్పుడు స్ట్రైటే కట్ చేసుకోండి. ఒకవేళ నేను అట్లా ఆ బొమ్మకైతే మనకి స్ట్రైట్ ఉంటే సరిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే మనకి ఆ బాడీ బట్టి మనం కొంచెం చిన్న చిన్న చేంజెస్ అనేది చేసుకుంటే సరిపోతుంది. అంటే సిజర్ ఉందా?
నెక్స్ట్ ఇది టక్ అనేది ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మిడ్ పాయింట్, లేకపోతే ఇక్కడ నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా 4 ఇంచ్ మార్కింగ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇట్లా మిడ్ పాయింట్ అంటే ఈ 2 ఇంచెస్ వదిలేసినాక మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుంటే మళ్ళీ టక్ ఈడ వస్తుంది. అందుకోసమని ఈ నుంచి చూసుకోవాలి. ఈ నుంచి చూసుకున్నాక ఇది మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఇది కరెక్ట్ వస్తుంది మీకు, ఈడకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇది డీప్ ఇంత ఉంది కదా, ఇంత ఉంది కాబట్టి మనము 4 ఇంచ్ పెట్టుకోవచ్చు. అదే కొంతమందిది ఇంతే ఉంటుంది బ్లౌజ్, అప్పుడు మీకు 3 ఇంచెస్ అట్లా పెట్టుకోవచ్చు. ఇది హైట్ అయిపోతూ కొద్దీ మీకు కావాలనుకుంటే 5 ఇంచెస్ 6 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ అలా. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇప్పుడు 4.5 ఇంచెస్ పెట్టుకుంటున్నా. ఇట్లా ఇటు సైడ్ 1/2 ఇంచ్, ఇటు సైడ్ 1/2 ఇంచ్. సో ఇది జాయిన్ చేసేసుకోవాలి. వెనకాల కూడా మనకి ఆ రోలర్ ఉంది అనుకుంటే, స్ట్రేజింగ్ రోలర్ ఉంటే జస్ట్ ఇలా అనుకుంటే వెనకాల ఫ్రంట్కి కూడా వచ్చేస్తుంది మీకు. ఉందా కటింగ్ వేరే ఏం చేయక్కర్లేదు, ఓన్లీ కట్ చేసుకుంటే అయిపోతాయి. బ్యాక్ అలర్ ఫ్రంట్ అలర్ తీయాలి పార్ట్ అంతే, అది చూసుకోవాలి. ఫ్రంట్ మనం క్రాస్ కటింగ్ చేస్తాం, పేపర్లో స్ట్రైటే ఉంటుంది. అంటే క్లాత్లో కట్ చేసుకునేటప్పుడు మాత్రం మనం క్రాస్ కటింగ్ అనేది చేసుకుంటాం. ఈరోజు బ్యాక్ పార్ట్ ఒక్కటే ఉండాలి, ఎందుకంటే అర్జెంట్ లేదు. ఒక 2-3 డేస్ మనం ఒక్క బ్లౌజ్ మనం స్లోగా వెళ్తే మిగిలిందన్నీ మీకు అర్థమైపోతుంది, ఎలా తీయాలి, ఎట్లా కుట్టాలి. అది అర్థమైపోయినాక మీకు బ్లౌజ్ రావాలి అంతే. డిజైన్ ఎట్లయినా పెట్టుకోవచ్చు. డిజైన్ మనం నెక్కే కదా, మనం డ్రా చేసుకుంటే మనం ఎట్లయినా పెట్టుకోవచ్చు. కానీ కంపల్సరీ బ్లౌజ్ అనేది కరెక్ట్ వచ్చేస్తే నెక్ షేప్ అది ఎలానో కుట్టుకోవచ్చు మనం. ఎట్లా వచ్చేస్తుంది డీప్. ఇది కుట్టే అయిపోయేలోపు మీకు ఇంత వచ్చేస్తుంది, షోల్డర్ అదే ఇంత వచ్చేస్తుంది, చిన్నగా వచ్చేస్తుంది కటింగ్. ఇదే పెట్టి తెప్పిస్తే మీకు అంటే యూజ్ అవుతుంది, పెట్టుకోవచ్చు మీరు అన్ని. నేను ఇది చేశాను అన్నట్టు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంటే మనం క్రాస్ కటింగే పెట్టాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకున్నాక ఈ బ్యాక్ పార్ట్ మనం ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని అట్లనే ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇక్కడ మనకి కొంచెం తక్కువైన ఫ్యాబ్రిక్ కొంచెం తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పర్లేదు. ఇది బయటకు ఉన్నా పర్లేదు. ఇక్కడ కూడా కొంచెం తక్కువ అవ్వచ్చు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు, అది కూడా పర్లేదు. ఎందుకంటే 2.5 ఇంచ్ దాకా మనకి తక్కువ వచ్చినా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి కావాల్సింది బెల్ట్ వచ్చేస్తుంది కదా, దానికోసం. ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఇదే పెట్టి గీసుకోవాలి అవుట్లైన్. బెల్ట్ మనం సపరేట్గా కట్ చేసుకుంటాం. ఇది మాత్రం ఎట్లా ఉందో అట్లానే కటింగ్ అయితే వేసుకోవాలి. చేసుకున్నాక ఇది కూడా ఫ్రంట్ నెక్ ఏమో ఏడాది 7 ఇంచెస్ ఉంది. ఫస్ట్ చూసుకోవాలి 7 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో ఆడికి జస్ట్ క్రాస్గా ఈ షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇది ప్లేస్ వస్తే అయిపోతుంది. ఈ లైన్ వస్తుంది మీకు, ఇది లైన్ వేసి ఈ నుంచి మనం స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎట్లా ఉందో మళ్ళీ ఇలా క్రాస్గా తీయొద్దు, ఇది ఎట్లా ఉందో అట్లనే స్ట్రైట్గా తీసుకొని ఇట్లా వేసుకోవాలి. మళ్ళీ మనకి హుక్స్ కోసం సపరేట్గా ఒక 1/2 ఇంచ్ కావాలి, అది కూడా జస్ట్ ఇలా తీసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే పైన మనం 2.5 ఇంచెస్ ఉంది కదా నెక్ విడ్త్, ఫ్రంట్ కూడా 2.5 ఇంచెసే ఉండాలి. ఇది ఇప్పుడు మరీ డీప్ అయింది చూడండి, ఇది మనం క్రాస్ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇది ఇలా స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ ఇక్కడ నుంచి తీసుకున్నాం కాబట్టి మనకి ఈ 1/2 ఇంచ్ అవసరం లేదు. అంటే ఇది ఇలా షేప్ ఇవ్వడం కోసం ఇక్కడ ఎక్కువ ఉంది,
సో మనకి ఏమవుతుందంటే చాలా డీప్ ఇలా బ్రాడ్ వచ్చేస్తుంది. అందుకోసం ఇప్పుడు నార్మల్గా 2.5 ఇంచెస్ ఉంది, కొంచెం ఎక్కువ, ఎందుకంటే అది కుట్టడానికి పోతే మీకు 2.5 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది మీకు విడ్త్ అనేది. అంతే. ఇప్పుడు తీసేసుకోవాలి, ఇలానే పెట్టి ఫస్ట్ అయితే ఇది ఒకటి మార్కింగ్ చేసుకోవాలి 3.5 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ మనకి గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఫ్యాబ్రిక్ లేదు. ఇప్పుడు వీటి నుంచి మనం 3.5 ఇంచెస్ పైన మార్కింగ్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్ అంటే ఇడికి వస్తుంది. కింది నుంచి 3.5 ఇంచెస్, ఇటేమో 2.5 ఇంచెస్, ఇదేమో 2.5 ఇంచెస్, ఇదేమో 3.5 ఇంచెస్, 5 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు ఇది తీసుకోవచ్చు. అంతే. ఇది కూడా 7 ఇంచెస్కి ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనం 1 ఇంచ్ కదా పెట్టినాం. 7 ఇంచెస్కి జస్ట్ మార్కింగ్ చేసుకొని జాయిన్ చేసేసుకుంటే దాని తర్వాత ఫ్రంట్లో మనం 1/2 ఇంచెస్ ఇంకా కొంచెం లోపుతూ తీసుకోవాలి. ఉడిందా కూడా లోతు తీసుకోవాలి. దీనికన్నా 1/2 ఇంచ్ ఇంకా కిందికి రావాలి, ఇంత వస్తుంది. ఇది హైట్ ఉండొద్దు, ఫ్రంట్ది 1/2 ఇంచ్, దీనికన్నా 1/2 ఇంచ్ తక్కువ ఉండాలి. అంతే, రాదు, రింకల్స్ రాదు. ఫ్రంట్ నెక్ ఏమో సేమ్ షేప్ ఇచ్చుకోండి. అంతే. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనకి పాయింట్ ఏంటంటే 9.5 ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ 9.5 ఉంది, అయితే 10 తీసుకోవాలి. 1/2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనం కుట్టడానికి వెళ్ళిపోతే మీకు ఏమవుతుంది 9.5 ఇంచెస్కి వచ్చేస్తుంది. అందుకోసమని నేను 1/2 ఇంచెస్ ఎక్కువ తీసుకొని 10 ఇంచెస్ తీసుకున్నాను. 9.5 ఉంది, 10 తీసుకోవాలి. ఒకవేళ మీకు 9 ఉంది పాయింట్ అంటే 9.5 తీసుకోవాలి. అట్లా ఒక 1/2 ఇంచెస్ ఎక్కువ. ఇది ఇప్పుడు జస్ట్ ఒక మార్క్ చేసుకున్నా అంటే ఇదే పాయింట్ అనేది కాదు. ఇప్పుడు అపెక్స్ టు అపెక్స్ కూడా తీసుకోవాలి కదా, అట్లా. ఇప్పుడు ఏం చేయాలంటే 3.5 అంటే ఇది కూడా తీసుకోవాలి. మన కప్పు సైజ్ ఉంది కదా, కప్పు సైజ్ పాయింట్ టు పాయింట్ కప్పు సైజ్ 3.5 ఇంచెస్, అది కూడా ఇలా తీసుకోవాలి. ఈ పాయింట్ నుంచి తీసేసుకోండి. ఇంత జస్ట్ ఇలా మార్క్ చేసుకున్నా అంటే అదే పాయింట్ అనేది కాదు, జస్ట్ మార్క్ చేసుకున్నా అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ నుంచి 3.5 ఇంచెస్ ఈ పాయింట్ ఎక్కడ ఉందో ఆడకి ఇలా క్రాస్గా రావాలి. 3.5 ఇంచెస్ ఇలా చేసుకోవాలి. ఇది ఎంత హైట్కి వచ్చిందో ఆడికే రావాలి. ఇప్పుడు ఇది ఇక్కడ జస్ట్ మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత టక్ సైజు 2.5 ఇంచెస్, అంటే మనం టక్ పెట్టుకుంటాం కదా, అది 2.5 ఇంచెస్. 2.5 ఇంచెస్ లేదు, నార్మల్గా బక్కగా ఉన్న వాళ్ళు అంటే 31, 32 లోపల ఉన్న వాళ్ళకైతే 2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు 30 చెస్ట్ అంటే 37 కదా, అలాంటప్పుడు 2.5 ఇంచెస్ తీసుకోవాలి. 37 to 40 దాకా 2.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. 40 ఎబో ఉన్న వాళ్ళకి 3 ఇంచెస్ తీసుకోవాలి. అలా ఇప్పుడు నేను జస్ట్ ఇలా మార్కింగ్ చేసుకున్నా. ఇది ఇప్పుడు స్ట్రైటే, టక్ అనేది ఈడ స్ట్రైట్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ 2.5 ఇంచెస్ని మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఆడనే ఇలా ఫోల్డ్ చేసుకొని మిడ్ పాయింట్ తీసుకోవాలి. అంతే. ఇప్పుడు ఏం చేయాలి, ఇది జాయిన్ చేసుకోవాలి స్ట్రైట్గానే. ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మీకు షేప్ అనేది ఎట్లా, కొంతమంది ఏంటంటే ఇక్కడ నుంచి ఇలానే తీసేసుకుంటారు. అలా తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ కప్పు సైజ్ అనేది కరెక్ట్గా నిల్చోదు. అదొకటి మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు మనం బెల్ట్ అవసరం లేదు, బెల్ట్ సపరేట్ మనం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్ట్ నుంచే మనం ఒక 1/2 ఇంచెస్ అట్లా మనం తీసేసుకున్నాం, దీంట్లోకి తీసుకున్నాం. కొంతమందికి ఏమవుతుంది 3.5, 4 ఇంచెస్ దాకా వస్తుంది. మీకు 4 ఇంచెస్ దాకా వచ్చినప్పుడు ఒక 1/2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే కుట్టడానికి పోతుంది 1/2 ఇంచెస్. అలా 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని ఇక్కడ నుంచి మీరు ఇలా తీసుకోవాలన్నమాట. ఈ షేప్ వచ్చేస్తుంది. అంటే హెవీ బస్ట్ అవుతూ కొద్దీ మీకు ఇది కిందికి వచ్చేస్తుంటుంది. ఈ షేప్ అనేది అంతే ఉంటుంది, 3.5 ఇంచెస్, ఇది 2.5 ఇంచెస్ ఉంటుంది. కానీ ఈ షేప్ అనేది మీకు ఇలా రౌండ్గా ఇలా వచ్చేస్తుంది. మీకు హెవీ అయిపోతూ కొద్దీ కిందికి వచ్చేస్తుంది. ఈ సైజ్ దాకానే వస్తుంది, దానికన్నా ఎక్కువ రాదు. తర్వాత బెల్ట్ వచ్చేటప్పుడు ఇది పైకి వెళ్ళిపోతుంది. బెల్ట్ సైజ్ అనేది మనకి ఇక్కడికి ఇది అయిపోతుంది. కప్పుకి కరెక్ట్గా మీకు బ్లౌజ్ అనేది నిల్చుంటుంది అనమాట. అలా
ఇప్పుడు ఇది అయిపోయినాక ఇక 2.5 తీసుకున్నాం కదా, ఇది 2.5 ఇంచెస్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలనుకుంటే 2.5 ఇంచెస్ కప్పు టక్ హైట్ కూడా 2.5 ఇంచెసే తీసుకోవాలి. తీసుకోవాలి, జాయిన్ చేసుకోవాలి. ఇది 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 అంతే తీసుకున్నామా. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఉంది కదా, మిడ్ పాయింట్ ఇలా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి. ఇది అందరికీ సేమ్ ఉంటుంది. తీసుకున్నాక ఇక్కడి నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ కూడా మీకు చూస్తే 2.5 ఇంచెస్ అట్లనే రావాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెం పాయింట్ 1 పాయింట్ 2 పాయింట్ తగ్గినా పర్లేదు, దానికన్నా ఎక్కువ తగ్గొద్దు అంతే కరెక్ట్గా. ఇప్పుడు ఇది 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇది 2.5 ఇంచెస్. అప్పుడు గ్యాప్ కూడా 2.5 ఇంచెస్, ఇది కూడా అంతే 2.5 ఇంచెస్ ఇట్లా క్రాస్గా తీసుకొని ఇది జాయిన్ చేసుకోవాలి. ఇది ఇక్కడ 3rd తక్కువ వస్తుంది మీకు. ఇదైతే హాఫ్ ఇంచ్, హాఫ్ ఇంచ్. దీనికి మెజర్మెంట్లు ఉండదు, జస్ట్ హాఫ్ ఇంచెస్ అనేది టక్ పట్టుకోవాలి అంతే. ఇప్పుడు కరెక్ట్ ఉంటుంది, ఎందుకంటే ఈ గ్యాప్ అనేది మనకి సేమ్ ఉండాలి. ఇప్పుడు 4th టక్ అన్నప్పుడు అయితే మీకు ఏం చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇది కూడా 2.5 ఇంచెసే ఉండాలి. మళ్ళీ చూసుకోవాలి కరెక్ట్ ఎక్కడికి వస్తుందో అని. ఇప్పుడు 2.5 ఇటు వస్తుంది, ఈ 2.5 ఇటు వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ ఉంది ఈ పాయింట్. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పైన తీసుకొని ఇది జాయిన్ చేసుకోవాలి. ఇది జాయిన్ చేసుకోవాల్సింది వస్తుంది 4th టక్ అయితే. కావాలి అనుకుంటే, లేకపోతే అవసరం లేదు. 3 టక్కే నార్మల్గా అందరు వేసుకుంటారు. కావాలి అనుకున్నప్పుడైతే ఈ మెజర్మెంట్ అనేది ఉంటుంది. ఇది కొంచెం ఇంకొక హాఫ్ ఇంచెస్ ఎక్కువ తీసుకొని ఇది జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేస్తున్నప్పుడు ఇప్పుడు మనకి వేరేం అవసరం లేదు, ఇంతే సరిపోతుంది. అది కూడా స్కిన్ ఇక్కడ ఎక్కువ స్కిన్ ఉన్న వాళ్ళు ముడతలు పడుతుంది అన్నప్పుడు మాత్రమే మనకి 4th టక్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ షేప్లో ముడత అంటే ఇక్కడ షేప్ ఇలా ఉంటుంది కదా, ఇలా బ్లౌజ్ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇక్కడ ముడతలు పడుతుంటాయి అంటే ఇక్కడ చెస్ట్ ఎక్కువ లేని వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇక్కడ ముడతలు ఉంటుంది. ఇలా అలా ముడతలు రాకుండా ఉండడానికి కోసమని ఈ 4th టక్ వేసుకుంటే ఏమవుతుంది అంటే ఆ ముడతలు అక్కడికి ఇది అయిపోతుంది, టైట్ అయిపోతుంది. అందుకోసం వేసుకుంటారు. లేదు అన్నప్పుడు అయితే మనకు అవసరం లేదు, మంచిగా హెవీగానే ఉన్నారు అన్నప్పుడు అయితే మనకి 4th టక్ ఏం అవసరం లేదు, నార్మల్గా తీసుకుంటే సరిపోతాయి అంతే. ఇప్పుడు ఒకవేళ కొంతమందికి ఇక్కడ లూజ్ అవుతూ ఉంటుంది హుక్స్ వేసుకునేటప్పుడు, అప్పుడు ఏం చేయాలనుకుంటే ఈ నుంచి ఈ పాయింట్ ఉంది కదా, హాఫ్ ఇంచెస్ మనం తీసుకున్నాం, ఇక్కడ నుంచి జస్ట్ దీనికి జాయిన్ చేసుకోవాలి అంతే, క్రాస్గా. ఇదంతే ఉంటుంది. ఇక్కడ మనం ఇలా కుట్టు వేయగానే ఇక్కడ ఉక్స్ వేసేటప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఉక్స్ టైట్గా ఉండిపోతుంది, ఇది నార్మల్గానే ఉండిపోతుంది. అట్లా ఒకవేళ ఆ ప్రాబ్లం ఉంది కొంతమందికి, ఇలా ఉక్స్ వేసేటప్పుడు ఉక్స్ ఊరికి ఊడిపోతున్నాయి లూజ్ అయ్యి అన్నప్పుడు అయితే ఈ చిన్న మెథడ్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. దీంట్లో చేంజెస్ అదొక్కటే వస్తుంది. ఇక నెక్స్ట్ బెల్ట్ కదా, బెల్ట్కి ఇప్పుడు 3.5 ఇంచెస్ తీసుకొని ఇది మైనస్ చేసుకోవాలి. ఇది అవసరం లేదు, ఇప్పుడు టక్ వెళ్ళిపోతుంది. ఈ 3.5 నుంచి ఎంత 8.5 వచ్చింది. ఇది మైనస్ ఉంటుంది, అంటే 8.5 వస్తుంది. ఇప్పుడు ఇది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు తీసేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేసేసుకోవాలి. మనకు బ్యాక్ అవసరం లేదు కదా అలా. అంతే సింపుల్, ఇక వేరే ఏం ప్రాబ్లం లేదు. అదొక్కటి తక్కువ, అదే మనం పాయింట్ కప్పు సైజ్ ఒకటి మనం తీసుకుంటే షేప్ ఇవ్వడం మనకి ఈజీ, టైట్ అవ్వదు, లూజ్ అవ్వదు, ఏం కాదు, కరెక్ట్ ఉండిపోతుంది.
నెక్ అంటే వాళ్ళ ఇష్టం, డీప్ కావాలంటే డీప్ వేసుకుంటారు. ఆమె ఏం చేసింది, ఇక్కడ పట్టుకుని ఇక్కడ కొట్టేయాలి, ఇక్కడ పట్టుకుని అట్లా ఉండదు, నీట్గా ఇలా ఉండదు. పట్టుకుంటే ఆ కప్పు షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది మీకు, ఏ టెన్షన్ లేదు. 2 sides ఇప్పుడు అక్కడ వెనకాల ప్రింట్ వేయాలంటే సేమ్ అంటే మనకు మార్కింగ్ చేసుకోవాలి. ఇది మార్కింగ్ చేసుకున్నాక దాంట్లో జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే సరిపోతాయి, మీకు వచ్చేస్తుంది. ఫోల్డ్ చేసి చాక్ పీస్లో మార్కింగ్ చేస్తాం కదా, అదే జస్ట్ ఇప్పుడు ఇలా ఉంది. ఎక్కడైతే మీకు మార్క్ కావాలో ఈ దీంట్లో చాక్ పీస్ ఉంటాయి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం ఇట్లా పెట్టి జస్ట్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. అది లేదు అనుకుంటే ఇది కట్ చేసుకోవచ్చు, ఇలా కట్ చేసుకోకపోతే అది జస్ట్ ఇలా మార్కింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఇది ఇటు సైడ్ మార్కింగ్ చేసుకొని ఇది ఇటు ఇటు పెట్టేసి ఇటు పేపర్ కట్ చేసుకుంటే మాత్రం అది యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే రోలర్ ఉంటాయి కదా, రోలర్ తోటి పెట్టేస్తే అయిపోతుంది. ఉన్నాయా రోలర్? కావాలనుకుంటే జస్ట్ రోల్ చేసుకుంటే అయిపోతుంది, మనకి వచ్చేస్తుంది కిందికి. ఓన్లీ ఫ్యాబ్రిక్లో మనకి యూజ్ చేసుకుంటే అయిపోతుంది. హోల్స్ పడిపోతాయి కదా, దానికి మళ్ళీ మార్క్ చేసుకుంటే ఇలా హోల్ పడిపోతుంది మీకు. అయినా మీరు జస్ట్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. క్లాత్ అయితే మనకు కనిపిస్తుంది, హోల్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అంటే బెల్ట్ ఒకటి ఉంది, స్లీవ్ ఒకటి రోల్ చేసుకుంటే కట్టేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు బెల్ట్ దీనికి సరిపోదండి. బెల్ట్కి 8.5 ఇంచ్ కదా, 8.5 ఇంచ్. ఇక్కడ 3.5 ఇంచెస్ తీసుకోవాలి ఇటు సైడ్. మళ్ళీ స్ట్రైట్గా 8.5 ఉంది. కొన్ని ఫ్యాబ్రిక్ అనేది ఊడిపోతూ ఉంటుంది, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు. లాస్ట్ కావాలనుకుంటే ఇటు సైడ్ నుంచి కుట్టుకోవాలి, కానీ మీరు కటింగ్ చేసుకోవచ్చు. కొన్నిసారి థ్రెడ్ వెళ్ళిపోతుంది, అప్పుడు తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఒక 1/2 ఇంచెస్ ఎక్కువనే పెట్టుకోండి. తర్వాత 3.5 ఇంచెస్, సారీ 2.5 ఇంచెస్. ఇదేమో 2.5 ఇంచెస్, ఇది 3.5 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచ్ ఉంది కదా, సేమ్ ఇక్కడ నుంచి జస్ట్ మీకు కరెక్ట్ షేప్ రావాలనుకుంటే ఇలా 2.5 ఇంచెస్ 2.5 ఇంచెస్ 2.5 ఇంచెస్ అని జస్ట్ మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత ఈ షేప్ దగ్గరికి మీకు 3.5 ఇంచెస్ రావాలి, ఇలా క్రాస్గా 3.5 ఇంచెస్ క్రాస్ రావాలి. ఎందుకంటే ఆ బ్లౌజ్లో మనకి 3.5 ఇంచెస్ దగ్గర మనకి క్రాస్ ఉంది. ఇది కుట్టేటప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది, ఇలా ఇట్లాకి వచ్చేస్తుంది మీకు కుట్టేటప్పుడు. అందుకోసమని ఇది 3.5 ఇంచెస్ క్రాస్ ఉంటుంది. మిగిలింది జస్ట్ ఈ షేప్కి పెట్టేసుకోండి. అప్పుడు 1/2 ఇంచెస్ మనం కుట్టడానికి వెళ్ళిపోతుంది, ఇటు 1/2 ఇంచ్ కుట్టడానికి వెళ్ళిపోతుంది. కరెక్ట్ 1/2 ఇంచే కుట్టుకోవాలి. ఒకవేళ మీరు కుట్టడానికి 1/2 ఇంచ్ వెళ్ళిపోవట్లేదు అని అంటే మాత్రం ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేస్తే ఏమవుతుందంటే మీకు 1/2 ఇంచెస్కి కరెక్ట్ కుట్టడానికి ఉన్నది వచ్చేస్తుంది. కట్ చేసుకోవాలి. బెల్ట్ ఇది ఇప్పుడు ఈ 2 ఇంచెస్ అనేది మైనస్ అవుతాయి కదా, కుట్టేస్తారు. మైనస్ అవుతుంది. ఇది ఇక్కడ పెట్టేసుకుంటే కరెక్ట్ వస్తుంది. ఎందుకంటే 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నా, లేకపోతే కరెక్ట్ వచ్చేస్తుంది మీకు. అవసరం లేదు అన్ని ఫ్యాబ్రిక్, కాటన్ కానీ అవసరం లేదు. కొన్ని రా సిల్క్ అట్లాంటిదాన్ని థ్రెడ్ ఇలా ఊడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఈ నుంచి కుట్టుకొని వచ్చి ఎక్స్ట్రా వచ్చింది మాత్రం ఇది కొంచెం కట్ చేసుకుంటే అయిపోతుంది. అట్లా అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్లీవ్
స్లీవ్కి అంటే ఇప్పుడు ఇది మనం కట్ చేసుకున్నాం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా, మనం ఇదే పెట్టుకొని మెజర్ చేసుకోవాలి. $12.5 ఉంది, అంటే 12.5 ఉంది ఒక్క సైడ్లో. ఓకేనా, ఇది సపరేట్ పెట్టుకొని 12.5 అంటే 25 వచ్చేస్తుంది. ఇది మీటర్ ఉండొచ్చు కదా? ఉండాలి. ఇప్పుడు చూసుకోవాలి 12.5 ఉందా అని. 12 ఉన్నా సరిపోతుంది, ఎందుకంటే క్రాస్గా వస్తుంది కదా, అప్పుడు వచ్చేస్తుంది మీకు 12.5 హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. పేపర్లో మనం కటింగ్ చేసుకుంటే ఏంటంటే అటు ఇటు కాదు, కట్ చేసుకోవచ్చు, టెన్షన్ ఉండదు. ఎక్కడైతే మీకు ఫ్యాబ్రిక్ ఇంకా జాయింట్ వస్తుందో ఆడ జాయిన్ చేసుకుంటే సరిపోతాయి. ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, దానికోసమని. తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక నెక్స్ట్ 2 ఫోల్డ్ ఉంది, 2 ఫోల్డ్ ఉంది. ఇది ఫోల్డ్ ఎడ్జ్. ఇక్కడ నుంచి మీకు 12.5 ఇప్పుడు 12 ఉంది, కానీ ½ ఇంచెస్ తక్కువ అయినా పర్లేదు మీకు. ఇప్పుడు స్లీవ్ డౌన్ అనేది మనము 3 ఇంచెస్ తీసుకుంటాం, 3 ఇంచెస్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి క్రాస్గా ఒక లైన్ వేసుకోవాలి, అంటే ఈడికి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసేసుకున్నాం. ఇప్పుడు స్లీవ్ లెంత్ మీకు ఎంత కావాలో అంత పెట్టేసుకోండి, 10, 11, 12 మీ ఇష్టం అది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చిన్న స్లీవే పెడుతున్నా. లెంత్ మాత్రం మీకు ఎక్కువ తక్కువ అవుతుంది, కానీ ఈ మెజర్మెంట్ అన్నీ మీకు అన్ని సేమ్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఇప్పుడు లెంత్ నేను 6 ఇంచెస్ కావాలి, 7 ఇంచెస్ పెడుతున్నా. 7 అంటే 1 ఇంచ్ కింద కుట్టడానికి పోతుంది, 1 ఇంచ్ పైన కుట్టడానికి పోతుంది. అందుకోసమని ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా స్లీవ్ లెంత్లో. ఓకేనా, ఈడ కూడా సేమ్ అలానే 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ వేసేసుకోవాలి. మార్క్ చేసుకున్నా. స్లీవ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఓకేనా, ఎంత ఉందో చూసుకొని ఆ స్లీవ్ రౌండ్కి కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే అయిపోతుంది. స్లీవ్ రౌండ్ అంటే 14 ఉంది, నేను కొంచెం లూజ్ వేసుకుంటా, సో 15 తీసుకుంటా. స్లీవ్ రౌండ్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే ఇప్పుడు నాకు ఇక్కడ 7.5 ఇంచెస్ వచ్చింది. సేమ్ 7.5 ఇంచెస్ని ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి సీమ్ అలౌన్స్ కోసం. 2 ఇంచెస్ ఎక్స్ట్రా. మళ్ళీ ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఇటు సైడ్ మార్కింగ్ చేసేసుకోండి. చేసుకున్నాక ఇది జాయిన్ చేసుకోండి. ఇది కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం షేప్ ఇవ్వాలి. షేప్ ఎట్లా ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మిడ్ పాయింట్, ఈ పాయింట్ ఉంది కదా, ఇది వదిలేసేయాలి. ఈ 2 ఇంచెస్ వదిలేసేయాలి, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఇక్కడ ప్లస్ మార్క్ రావాలి. ఇక్కడ నుంచే మీరు షేప్ ఇచ్చిర్రు అనుకుంటే ఇక్కడ ప్లస్ మార్క్ రాదు, కుట్టేటప్పుడు ఇది ఎక్కువ తక్కువ అవుతుంది. అందుకోసమని ఇప్పుడు ఈ 2 ఇంచెస్ వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ తీసుకుంటున్నా. మిడ్ పాయింట్ తీసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ నుంచి ఈడే ఉంది కదా, మళ్ళీ మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఇలా 2.5 మిడ్ పాయింట్ తీసుకోవాలి. మళ్ళీ ఈడ నుంచి ఈడ కూడా ఇంకొక మిడ్ పాయింట్ 5 మిడ్ పాయింట్. అంటే ఇక్కడ నుంచి ఈడకి మిడ్ పాయింట్, ఇక్కడ నుంచి ఈడకి మిడ్ పాయింట్. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మిడ్ పాయింట్ తీసుకున్నా, ఇది మిడ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ తీసుకున్నా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ తీసుకున్నా. ఇప్పుడు పైనకి ఒక 1/4 ఇంచు, కిందికి ఒక 1/4 ఇంచు,
అంతే. ఇప్పుడు ఈ పావు ఇంచుకి మనం ఈడ జాయిన్ చేసినాం, దాని తర్వాత ఇట్లనే తీసుకొని వచ్చి దీనికి జాయిన్ చేసుకోవాలి, దీనికి ఇట్లా జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ తీసుకోవాలి. ఈ పాయింట్ ఉందా, ఈ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్కి జాయిన్ చేసుకున్నా, ఇలా జాయిన్ చేసుకున్నా. ఈ పాయింట్కి మనం ఇలా షేప్ తీసుకోవాలి, ఇలా జాయిన్ చేసుకోవాలి. ఈ నుంచి దీనికి జాయిన్ చేసుకోవాలి పాము లెక్క. ఇది ఈడ, ఇది ఈడ. ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, అంతే. ఫ్రంట్కి ఇది తీసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకునేటప్పుడు రౌండే కట్ చేసేసుకోవాలి, కట్ చేసుకోవాలి. లాస్ట్కి మీరు కుట్టేటప్పుడు మీరు ఫ్రంట్ది రెండు కలిపి కరెక్ట్ ఉందా అని ఫ్యాబ్రిక్ మళ్ళీ బ్యాక్ సైడ్కే రెండు వచ్చేస్తుంది, అట్లా ఉంటాయి. సో అలా చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఒక స్లీవ్ కదా, ఇంకొక స్లీవ్ కూడా నేను ఇది పెట్టి కట్ చేస్తాను, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ రెండు తెలవాలి కదా. పెట్టి కటింగ్ చేసుకోవాలి. ఇంకొక స్లీవ్ కూడా షేప్ అయితే ఇప్పుడే తీసుకోవట్లేదు, తీసుకోవచ్చు. ఒకటి ఆపోజిట్ సైడ్లో పెట్టేసుకుంటే సరిపోతాయి మనకి. కట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్ ఉంటుంది, ఇది ఇప్పుడు ఫ్రంట్ ఉంటుంది. ఇప్పుడు ఇది రెండు చూసుకోవాలి. ఇప్పుడు రెండు సేమ్ ఉంది, ఇక్కడ ఫ్లవర్స్ అదే ఫ్రంట్ పార్ట్ అనుకుందాం. కరెక్ట్గా చూసుకోవాలి, ఇది ఇటు ఇది ఇటు ఉంది అని. ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్కి రావాలి. చూసుకున్నాక ఈ పార్ట్ ఇలా జాయిన్ చేసుకొని అప్పుడు తెలుస్తుంది కదా, ఇటు ఫ్రంట్ వస్తుంది, ఇటు ఫ్రంట్ వస్తుంది. ఈ రెండు ఇలా ఓపెన్ చేసుకొని కరెక్ట్గా ఇలా పెట్టి రెండు కలిపి కట్ చేసేసుకోవాలి షేప్. ఇలా పెట్టుకున్నాక ఓపెన్ చేసి ఫ్రంట్ది మాత్రం ఇలా కట్ చేసుకోవాలి షేప్. అంతే. ఏం చేయాలంటే ఇట్లా షేప్ వచ్చింది, ఇది కూడా అంతే షేప్. అప్పుడు ఫ్రంట్కి మీకు కరెక్ట్గా షేప్ అనేది తెలిసిపోతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇదే పార్ట్ ఇటు ఉంటుంది, ఇంకొక పార్ట్ అటు ఉంటుంది, అలా ఉల్టా పల్టా అవుతుంది. సో అందుకోసమే కరెక్ట్గా రెండు స్లీవ్ పెట్టి ఈ ఫ్రంట్ వస్తుంది, ఇది ఇటు సైడ్ ఫ్రంట్ వస్తుంది అని చూసుకొని అలా చూసుకున్నాక మనం ఇలా పెట్టేసి కటింగ్ చేసుకుంటే మీకు అటు ఇటు కాదు, లేకపోతే మళ్ళీ స్లీవ్ వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ వేరే కొడాల్సింది వస్తుంది. సో అందుకోసమని ఇది చూసుకుంటే సరిపోతుంది. కుట్టేటప్పుడు మిడ్ పాయింట్ నుంచే మనం కుట్టుకుంటూ రావాలి. రెండు స్లీవ్ ఇట్లా పెట్టి కటింగ్ చేసుకుంటే అయితే మార్కింగ్ చేసి కటింగ్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ మీద. స్లీవ్స్ ఫ్రంట్ పార్ట్, బెల్ట్, స్లీవ్స్. ఇది ఇంకొకసారి ప్రాక్టీస్ చేసుకుంటే రేపు ఫ్యాబ్రిక్లో కటింగ్ చేసుకుని కుట్టేసేయచ్చు. బ్యాక్ పార్ట్ ఫస్ట్ పేపర్లోనే మనం కటింగ్ చేసుకుంటే మనకి రాంగ్ అయినా మనం రెడీ చేయగలుగుతాం. ఏముంది 5-6 రూపీస్ తక్కువ అవుతుంది. అదే ఫ్యాబ్రిక్ అయితే 40-50 రూపీస్ జస్ట్ వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకోసమని ఫస్ట్ పేపర్లో కట్ చేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్లో కటింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఫ్యాబ్రిక్ కూడా మనకి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోగలుగుతాం పేపర్ కటింగ్ చేస్తే ముందు అట్లా.